ఇక ఆంధ్రజ్యోతి కాడికి వద్దాం. రక్తపు కూడు, కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు, ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పియేసి సంపాదించారు, 1,00,000 కోట్ల అవినీతి చేసి తిరిగి ఇచ్చింది 1,00,000 మాత్రమే. మరి ఆ 1,00,000 రూపాయలు ఎక్కడ పెట్టినావు రేవంత్ రెడ్డి గారు? మీ చేతికి తెచ్చి ఇచ్చిందా చెక్కు, లేకపోతే ఇంకేదైనా బ్యాంకులో వేసినా? ఇగో 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినామని ఎవరిని నమ్మిద్దామని ఈ మాటలు, లేకపోతే ఎవరిని మోసగిద్దామని ఈ మాటలు? 1,00,000 కోట్లు అన్నప్పుడు దానికి లెక్క ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఈ 1,00,000 కోట్ల రూపాయల సంపాదన దాచిలో చెప్పాలి కదా. నోటికి అంటాను 1,00,000 కోట్లు సంపాదించిన కేసీఆర్, 1,00,000 కోట్ల అవినీతి చేసిన అంటాను. కానీ వీటిని కార్యరూపం దాల్చి ఇక్కడిక్కడ అవినీతి చేసి ఇన్ని కోట్లు సంపాదించిన మాత్రం చూపిస్తలేరు. దొంగ పోలీసులు ఆట ఆడతాను, ఇంకా మోసం చేస్తాను మనల్ని. బాగున్న భవనాలను కూలగొట్టి కడిత సంపద సృష్టించినట్లా అధికారం కోల్పోయిన బాధతో మాట్లాడుతున్న కేటీఆర్ 2024 డిసెంబర్ 9 లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఖజానాలో చిల్లి గవ్వలేదు, కేసీఆర్ అంతా తుడిచికెళ్లారు, లేకపోతే మీరు దిగిపోర్రి. రేవంత్ రెడ్డి గారు, ఖజానాలో చిల్లి గవ్వలేదు కదా, ఇప్పుడు డబ్బులు లేవు కదా, మీరు దిగిపోర్రి తక్షణమే. మేము పరిపాలిస్తాం, మా యువకులం పరిపాలిస్తాం, ఒక బాండ్ పేపర్ తెచ్చుకోర్రి, సంవత్సరం లోపు కాదు ఇప్పుడే మా పిల్లలకు ఉద్యోగాలు వేస్తాం మేము, మీరు దిగిపోర్రి. ఎక్కడ వేదిక ఏర్పాటు చేస్తారో అక్కడ వేదిక కాడికి రారు మీరు. మేము ఓ 100 మంది పిల్లలు 40 సంవత్సరాలు దాటని వాళ్ళే వస్తారు, మేమంతా కూర్చొని మాట్లాడుకుంటాం, మీకు శాతం అయితే లేదు కదా. దాన్ని ఎట్లా పరిపాలించాలి, ఎట్లా పాలించాలి, ఎట్లా ఉద్యోగాలు వేయాలి, ఎట్లా సంపద సృష్టించాలో మాకు కూడా అవగాహన ఉన్నది. గుంపు మేస్త్రి టైప్ అయితే కాదు మేము, గుంపు మేస్త్రిల లాగా మాత్రం ఆలోచించాం, చాలా ఉన్నతంగా ఆలోచిస్తాం. ఎవరికి పెట్టుబడులు పెట్టాలో, ఎవరికి జీవితాలు కల్పించాలో అవి చేస్తాం మేము. చిల్లి గవ్వలేకపోతే లేదని తెలిసినాక మరి ఎందుకు ఉంటాను అక్కడ? కేసీఆర్ అంతా తుడుచుకెళ్ళారు, మరి కేసీఆర్ చిల్లి గవ్వలేదని మీరే అంటాను, కేసీఆర్ తుడుచుకెళ్ళారు అంటాను, మరి తుడుచుకెళ్ళిన వాటిని పట్టుకరారు కేసీఆర్ దగ్గర నుంచి. కేసీఆర్ దగ్గరే ఉన్నదని అంటాను కదా, కేసీఆర్ దగ్గర ఉన్నదని చెప్తేనే ప్రజలు నమ్ముతారు, ఈజీగా మనం నమ్మించి కాలం గడపచ్చు అని అనుకుంటాను కదా. కేసీఆర్ దగ్గర నుంచి పట్టుకరారు, మరి అధికారం మీ చేతుల్లోనే ఉన్నది, పట్టుకొస్తారా పట్టుకరారా? నమ్మబలకడం, ప్రజల్ని వంచడం, ప్రజల్ని మభ్యపెట్టడం. లంక బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి. వీళ్ళ ఈ లంక బిందెలే ఉంటే మనిషికి 4 అందకపోవు కావచ్చు. ఏది శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి గారు, వెంకటరెడ్డి గారు, ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు, లేకపోతే కోనసీరెడ్డి గారు, మనిషికి 5 బిందెలు ఎత్తుకపోతారా 100 బిందెలు ఉంటే? ఈ మాటలు మాట్లాడడానికి కనీసం విజ్ఞత అనిపిస్తుందా మీకు? ఇది సంస్కారం అనిపిస్తుందా? ఇది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఇవే మీరు మాట్లాడేది? దేనికి ఈ వార్త అది అని పనికి మాలిన మాటలు మాట్లాడినావు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదు, కనీసం పింఛన్లు ఇస్తానని చెప్పలేదు, రైతు బంధు ఇస్తానమని చెప్పలేదు, రైతు భరోసా నాశనం చేసినామని చెప్పలేదు.